ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే విషయం ఏంటంటే, ఒక భార్యాభర్తలకు సంబంధించింది విడాకులు తీసుకున్న తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. భార్యాభర్తలు తెలంగాణ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. భార్యాభర్తలు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. పెద్దలకు కుదిర్చిన వివాహమే. అంతా బాగానే నడుస్తూ వస్తుంది. కొన్ని రోజులుగా భార్యాభర్తలకు ఇద్దరికి కూడా పడట్లేదు. పిల్లోడికి 6 years. ఇక వాళ్ళిద్దరు కూడా మేమిద్దరం కలిసి ఉండలేము అని చెప్పేసి, అంటే పెద్దల మధ్యలో కూర్చోవడము, మాట్లాడుకోవడము ఇవన్నీ జరిగాయి. అయినా కూడా అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మనస్పర్ధాలు కాస్త పెద్దగా అయిపోయి గొడవలకు దారి తీసి గొడవల నుంచి విడిపోయే స్థాయి వరకు వచ్చింది. సో దీని వల్ల ఇక ఆడవారి చేతిలో ఉండే అస్త్రాలు ఏంటి? అబ్బాయిని హింసించాలంటే ఇప్పుడు బిఎన్ఎస్ కొత్త సెక్షన్ లో వచ్చింది. బిఎన్ఎస్ 85, అది 498A, డివిసి, మెయింటెనెన్స్, ఇలాంటివన్నీ ఒక బంచ్ ఆఫ్ కేసులని వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆయన మీదనే కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న తల్లి మీద కానివ్వండి, తండ్రి మీద కానివ్వండి, ఇలా పెట్టడం జరుగుతుంది. ఇంకా కోర్టు చుట్టూ తిరిగి 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 ఏదో ఒక రోజు మాత్రం ఏదో ఒక జడ్జిమెంట్ అనేది వస్తుంది. కానీ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి? భర్త మానసికంగా అక్కడ కృంగిపోతూ ఉంటాడు. పిల్లోడు ఇప్పుడు తండ్రియా తల్లా అన్న ఒక క్వశ్చన్ మార్క్ లో ఉండిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఇద్దరు విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒకరికి కలిసి ఉండాలన్నా ఇంకొకరికి కలిసి ఉండాలి అన్న ఉద్దేశం ఉండకపోవడంతో కోర్టు కూడా బలవంతంగా మీరు కాపురం చెయ్యండి అని చెప్పదు, ఒక టైం ఇస్తుంది. అందుకే కోర్టులో కేసులు ఎందుకు డిలే అవుతూ వస్తాయంటే, ఎక్కువగా టైం ఇస్తే వీళ్ళేమన్నా కలిసి ఉన్న రోజులు గుర్తొస్తాయేమో, వాళ్ళు మాట్లాడుకున్న సందర్భాలు ఏమన్నా గుర్తొస్తాయేమో, లేదు అనుకుంటే వారు కొన్ని రోజులు సన్నిహితంగా ఉన్న మెమరీస్ ఏమన్నా రికలెక్ట్ చేసుకుంటారేమో ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు అనే ఆ ఒక ఉద్దేశంతో కోర్టు కూడా అంత టైం ఇస్తూ సాక్ష్యాలు అని చెప్పేసి చెప్పడంతో డ్రాగ్ చేస్తూ ఉంటుంది. అది అర్థం కాకుండా నన్ను కోర్టుకు రప్పించావు, నా మీద ఇలాంటి కేసులు పెట్టావని భర్త, నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టావు కాబట్టి నేను హింసించాలని చెప్పేసి ఈ కేసులు ఇవే పెట్టాలి, నా హస్బెండ్ అరెస్ట్ చేయండి, నా హస్బెండ్ కొట్టండి, నా హస్బెండ్ తిట్టండి, ఇదోటి. ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ గర్జ్ని తీసుకొచ్చేసి పిల్లల మీద రుద్దినట్టు అవుతుంది. అసలు ఆ సంఘటన చాలా హర్ట్కి టచ్ అవుతుంది. ఎట్లా అంటే, అయిపోయింది, వాళ్ళు ఒక 6 years వరకు కూడా కోర్టు చుట్టూ తిరిగారు, వాళ్ళు ఆధారాలు సబ్మిట్ చేశారు. అప్పటికి కూడా వారి మనసులు మారకపోవడంతో జడ్జి గారు కూడా డివోర్స్ శాంక్షన్ చేసినారు. విడిపోయిన తర్వాత పిల్లాడిని ఎవరికి ఇవ్వాలి అంటే అన్ని రకాలుగా చూసేసి, ఎప్పుడైనా సరే పిల్లోడికి ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా తల్లి సంరక్షణలోనే పెట్టాలని చెప్పేసి అనుకుంటారు. అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఒక 8 years వరకు కూడా తల్లి సంరక్షణలోనే ఉండాలి. అందుకోసం అని చెప్పేసి తల్లి అయితే బాగా చూసుకుంటుంది, తల్లి ప్రేమ ఉంటుంది అన్న కారణంగా తల్లికే కస్టడీ అనేది ఇవ్వడం జరిగింది. పిల్లాడి కస్టడీ ఇద్దరు వేసుకుంటారు, తండ్రి వేసుకుంటారు, తల్లి వేసుకుంటారు. అంటే పిల్లాడిని నా దగ్గర పెట్టండి అని చెప్పేసి తండ్రి, పిల్లాడిని నాకే ఇవ్వండి అని చెప్పేసి తల్లి. సో అన్ని రకాలుగా చూసి ప్రేమ అంటే ఆ టైంలో వాళ్ళకు కన్సర్న్ కావాలి. అదే ఫాదర్ అయ్యారనుకోండి, బాగా సెటిల్మెంట్ అయిపోయి తర్వాత నెక్స్ట్ అంతా బాగా ఉండి డబ్బు పరంగా ఎలాంటి లోటు లేకుండా ఎవ్రీథింగ్ ఈజ్ డన్ బాగున్నాడు అనుకున్నా కూడా అతను పనికి వెళ్ళేటప్పుడు ఎవరు చూసుకుంటారు అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే ఇటు భార్య దగ్గర వదిలిపెట్టినప్పుడు కూడా, అంటే తల్లి ఎప్పుడు కూడా పిల్లల్ని పట్టుకొని ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా వారి చేతుల్లోనే పెంచడం జరుగుతుంది. కాబట్టి ఆ నేపథ్యంలో చూసి తల్లికే పిల్లోడిని కస్టడీకి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ ఏంటో, వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేశారో, తర్వాత నెక్స్ట్ తల్లికి పిల్లోడి కస్టడీ ఇచ్చారు. కానీ అందులో పిల్లోడు నేను నాన్నను వదిలిపెట్టి పోలేను, నాకు నాన్న అంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ డాడీని పట్టుకొని ఏడుస్తున్నాడు. నేను రాను నాన్న, నేను వెళ్ళను అమ్మ దగ్గరికి, నువ్వు కూడా రా అని చెప్పేసి చెప్తుంటే వాళ్ళమ్మ వెనుక నుంచి వెళ్ళి ఒక మాట అంటుంది, రాకపోతే ఎలా, నువ్వు నా దగ్గరికే రావాలి, అందరు నా దగ్గరే ఉండమని చెప్పారు, నువ్వు రా అని చెప్పేసి బలవంతంగా చెప్తూ ఉంది. అంటే పిల్లలు అప్పటి నుంచి ఒక డిప్రెషన్ స్థాయిలోకి వెళ్తూ ఉంటారు. అంటే ఎంతో ప్రేమగా, అంటే బేసిక్గా సన్స్ అందరికి కూడా ఫాదరు హీరోనే, హిడెన్ హీరో. అంటే బయటికి ఫాదర్ మీద ఎఫెక్షన్, ఎమోషన్ చూపించకపోవచ్చు, కానీ వారు చేసే ప్రతి ఒక్క మూమెంట్ ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాదర్ ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే తల్లి బలవంతంగా పోలీసులతో చెప్పించి తీసుకెళ్ళిపోతూ ఉంది. సో పిల్లలు ఇంకా అక్కడే
వాళ్ళ మైండ్ని సెట్ చేసుకుంటారు. ఓకే ఫైన్, మనకి ఏది శాశ్వతం కాదు, మనకు ఎమోషన్స్ ఎఫెక్షన్స్ ఇంకేం వద్దు, ఎవరు మనతోటి ఎప్పటికీ ఉండరు అని చెప్పేసి కొంతమంది ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ని డిఫరెంట్ గా మార్చేసుకొని వారు ఏ రకంగా మారుతారో ఎవరికి తెలియదు. కొంతమంది అయితే డిప్రెషన్ అయిపోతారు, కొంతమంది యాక్టివ్ గా ఉన్న పిల్లలు లో అయిపోతారు, కొంతమంది వచ్చేసేమో వారు చేయాల్సిన పనిని చేయకుండా డిమ్ అయిపోతారు. సో ప్రతి ఒక్క పెళ్లి చేసుకున్న కపుల్స్ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, యాజ్ ఏ అడ్వకేట్ గా, కోపతాపాలు అనేవి ఈ రోజు ఉండొచ్చు, రేపు తగ్గిపోతాయి. కొంచెం స్పేస్ ఇవ్వండి, టైం ఇవ్వండి, మీరు కూర్చోండి, మాట్లాడుకోండి. ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ లోకి థర్డ్ పర్సన్ ఎంట్రీ అవుతారో అప్పుడే ఇది ఇంకా ఎక్కువగా పెరిగి మీరు విడిపోవడానికి దారి తీస్తుంది. దానివల్ల మీరెంత నష్టపోతారో పక్కన పెడితే పిల్లలు అంటే వారి భవిష్యత్ అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇంకా అసలు వాళ్ళు అన్ని అంటే వివిధ స్టెప్స్ లోకి వెళ్తూ ఉంటారు. అంటే ఒక తప్పుదారిలో కొంతమంది వెళ్తూ ఉంటారు, కొంతమంది సరే నేను ఇంకా ఎలాగైనా సరే నేను ఇలా కాకూడదు, నేను మంచిగా ఉండాలని చెప్పేసి నేను మంచి స్థాయిలో వెళ్ళాలి అని చెప్పి, అంటే వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ కూడా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఏదో ఒక మాట అనేస్తారు, మీ అమ్మని మీ నాన్న వదిలేశారా, మీ అమ్మ మీ నాన్న వదిలేసింది. అవి చిన్నప్పటి నుంచి వాళ్ళకి మైండ్లో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో దయచేసి ఎప్పుడైనా సరే విడాకులు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి, మాట్లాడండి, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మరీ జాగ్రత్త. అందుకనే కోర్టులో కూడా విడాకులు ఇవ్వడానికి పిల్లలు ఉన్న కపుల్స్ కి చాలా టైం పడుతుంది, చాలా అంటే చాలా టైం పడుతుంది. అంతేగాని కోర్టులో ఎందుకు కేసులు డ్రాగ్ అవుతున్నాయనంటే ఒక కుటుంబాన్ని విడదీయాలని చెప్పేసి ఎవరు అనుకోరు, కోర్టు కూడా దాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా చెయ్యాలని చెప్పేసి అనుకోదు. అందుకోసం అని చెప్పేసి కేసులు ఏదైతే డివోర్స్ కేసులు వస్తాయో సింగిల్ గా ఉన్నారనుకో వాళ్ళకు తొందరగానే వస్తాయి. అంటే వాళ్ళు వేసినంత కేసును పట్టేసి BNS 85 ఇప్పుడు సెక్షన్, సో దాని ప్రకారంగా వెళ్ళడం జరుగుతుంది. DVC డొమెస్టిక్ వైలెన్స్, అసలు బాగా చూసుకొని అన్ని సంవత్సరాలు బాగా చూసుకున్న హస్బెండ్ ఒకేసారి నన్ను కొడుతున్నారని చెప్పేసి వేస్తారు చూడండి, అది టూ మచ్. అత్త మామ ఇంకా మీరు అక్కడే ఉండి దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో జీవితం, కుటుంబాలు, పిల్లలు, భవిష్యత్తు ఇవన్నీ ఉంటాయి. యాజ్ ఏ అడ్వకేట్ గా నేనైతే మరీ కోరుకుంటున్నాను, దయచేసి మీరు విడాకులు తీసుకునే ముందు పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే తీసుకోవాలా డివోర్స్ వద్దా అన్నది నిర్ధారించుకోండి. మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయాన్ని మాత్రం. ఆ వీడియో చూసిన కోర్టు దగ్గర కూడా పిల్లలు వస్తారు, వాళ్ళకి తెలియదు, అభం శుభం తెలియదు, వాళ్ళు అక్కడ నిల్చొని ఉంటారు. ఎవరు ఇద్దరు బోత్ పార్టీస్ నిల్చొని ఉన్న తర్వాత ఒకవేళ పిల్లాడు అమ్మ దగ్గర ఉంటేనేమో నాన్న దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్ళొద్దు, ఆయన మంచోడు కాదు, నిన్ను ఎత్తుకుపోతాడు, బూచోడు అని చెప్తారు. ఒక తండ్రి దగ్గర అనుకో మంచిది కాదు, వద్దొద్దు, నిన్ను ఎవరికో అప్పచెప్పేస్తుంది అని చెప్పి, అదా పిల్లల మైండ్ లో మీరు ఇంజెస్ట్ చేసేది? ఇద్దరు కలిసే కదా, ఇద్దరు ఇష్టపడే కదా, పిల్లోడు ఇష్టపడితేనే కదా, మీరు ఆ క్షణంలో మీరిద్దరు కలిస్తేనే కదా పిల్లోడు బయటకు వచ్చాడు. అది ఎందుకు మర్చిపోతున్నారు? వాళ్ళ మీద ఎందుకు చిన్నప్పటి నుంచే విలన్ అని చెప్పేసి చూపిస్తున్నారు? మీరే ఆలోచించుకోవాలి. ఇది మీకేసే ప్రశ్నని. మీకు ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా, మీరు లీగల్ గా ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా, మీకున్న ప్రాబ్లంలో ఎలా స్టెప్స్ వేస్తే మనం లీగల్ పరంగా న్యాయం జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకున్నా, కింద మీ ప్రాబ్లం ని కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.